అమెరికాలోని ఐడహో అనే ఒక రాష్ట్రంలో ఎయిర్ షో నిర్వహించారు. ఆ ఎయిర్ షోలో 2 ఫైటర్ జెట్లు ఒకదానికి ఒకటి ఢీకొని అక్కడికక్కడే కుప్పకూలిపోయాయి. కాకపోతే అందులో ఉన్నటువంటి నలుగురు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు ఆ పారాషూట్లతో. సో అక్కడైతే వెంటనే రెస్క్యూ టీము లాక్డౌన్ విధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దింది. మొత్తానికి ఇది అమెరికాకి ఊహించినటువంటి ఒక దెబ్బ అని చెప్పొచ్చు. వాళ్ళు అది ఇది అని గొప్పలు చెప్పుకుంటుంటే ఈ మధ్య వచ్చేసే అంటే ఇలాంటి ఎయిర్ షోలు జరగడం సాధారణమే. అదేం పెద్ద ఇదేమి కాదు. కొన్నిసార్లు టెక్నికల్ సమస్యలు వస్తాయి, కొన్నిసార్లు ఇది దుబాయ్లో మన యొక్క తేజస్ కూడా కూలిపోయింది. కానీ వాళ్ళు చెప్పేటటువంటి గొప్పలకి చేసేటటువంటి పనులకి పొంతనుండదు. ఈ విషయం ఇప్పుడు ట్రంప్కి తెలిసి వీళ్ళ మీద ఏమొచ్చేసి ఎక్కేస్తున్నాడు. ఇలాంటివి చూసుకోవాలి కదా, ఇప్పటికే మనం యుద్ధంలో ఉన్నాము, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇతరులకి చులకనైపోతాము అన్న విధంగా. అంటే ట్రంప్కి ఎప్పుడు ఏ విధంగా ఎవరి మీద కోపం వస్తుందో ఎవరికి తెలియదు. సో ఆ విధంగా ఇప్పుడు జరిగినటువంటి సంఘటన మీద అధికారులందరూ కూడా భయపడిపోతున్నారు అక్కడ.